నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ రివ్యూని మనకి ఇవ్వడానికి. రివ్యూస్ ఆర్ డెఫినెట్లీ చాలా చాలా మ్యాటర్స్. ఎందుకు అంటే చాలా మందికి ఇది ఒక దిశానిర్దేశం అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు మార్కెట్లో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో చాలా మంది ఉన్నారు. సో దిస్ విల్ హెల్ప్ అన్న ఉద్దేశంతో మీ క్లయింట్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఒకరు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సో ఎలా అండి? ఎలా ఉన్నారు మేడం? నేను ఎలా బాగున్నానండి, మీరు బాగున్నారా? మేడం బాగున్నాను మేడం. సో చెప్పండి, ఎట్లా పరిచయం మేడం మీకు? అసలు మీకు ఎట్లా నమ్మకం కుదిరింది? అలాగే ఎటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు? ఇవన్నీ ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటే మీలా సఫర్ అయ్యే వాళ్ళు ఇంకొక 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటపడతారన్న ఉద్దేశంతో అడగడం జరుగుతోంది. ఓకే మేడం. యాక్చువల్లీ ఫస్ట్ ఏమంటే మా మదర్ యూట్యూబ్ లో చూసారు మేడం. రైట్. మేడం మేడం ఇచ్చే ప్రొడిక్షన్స్ అంటే చెప్తున్నారు మొదట. రైట్. ఇలా ఉన్నారంటే మేము అంతకు ముందు చాలా మంది అస్ట్రాలజర్స్ తో మేము ఇది చేసాం మేడం. నాకు ఏది కొన్ని సమస్యలు ఏం క్లియర్ గా అనిపించలేదు. రైట్. సరే అని లాస్ట్ ఇయర్ మేడం 2023 సెప్టెంబర్ లో ఓకే. మేడం వీడియోస్ తరచుగా చూస్తున్నాం. ఒకసారి మేడం కి ఒకసారి కన్సల్ట్ అవుదాం అనేసి నేను అది నంబర్ తీసుకొని నేను కాల్ చేశాను మేడం. మీకే అనిపించింది అయితే? లేదు మేడం ని మాట్లాడాలి. మా మదర్ చెప్పారు. మీ మదర్ చెప్పారు. ఓకే. మా మదర్ ఏం చెప్తే నేను అది ఓకే ఒకసారి చేద్దామని నేను కాల్ చేశాను మేడం. ఓకే. ఫస్ట్ మేడం నాస్ట్రల్ చూసి చాలా డీప్ గా చాలా బాగా చెప్పారు. ఇలా జరిగింది, ఇలా జరిగింది. మీరేం చెప్పలేదు కదా, మేడమే చెప్పారు. నేనేం చెప్పలేదు మేడం, షూర్ గా నేనేం చెప్పలేదు. ఫస్ట్ చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో అనేసి నేను అడిగాను. మేడం టైం, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను ఇలాగా మేడం కి. మేడం ఇలాగా నాకు ఇలాగ మ్యారేజ్ ఇష్యూ ఉంది, మ్యారేజ్ కావటం లేదు అంటే మేడం మొత్తం క్లియర్ గా చెప్పారు. మీకు ఇలా జరిగింది, ఇలా ఉంది. కరెక్ట్ గా చెప్పారా మేడం? కరెక్ట్ గా చెప్పారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు మేడం. నాకు ఎవరు చెప్పలేదు ఇలాగా. ఏ సిచ్యువేషన్ లో ఎలాగెలాగా నేను ఫేస్ చేశానో అది కూడా చెప్పారు మేడం. అప్పుడు నేనేం చేశాను, నాకు ఫస్ట్ ఇలా అనిపించింది మేడం. ఫస్ట్ సో మేము ముగ్గురం అమ్మాయిలము, నాకు ఒక అన్నయ్య, మాకు ఫాదర్ లేదు, మా మదర్. మా మమ్మీకి చెప్పాను, మేడం ఇలా కరెక్ట్ గా చెప్పారు. సో అందరిది ఒకసారి జాతకం ఇచ్చి ఒకసారి అంతా క్లియర్ చేస్తాము అని అనుకున్నారు. అందరు జాతకాలు ఇచ్చారా? అందరు జాతకాలు ఇచ్చాం మేడం. అందరు జాతకాలు ఇస్తే ఫస్ట్ నాదొక్కటే సమస్య ఉందంటే అది ఏమైనా ప్రెడిక్షన్ చెప్తే క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇంట్లో అన్నయ్యది, మరి డాడీ చనిపోయారు, అవి దాని డేట్ ఆఫ్ బర్త్, డాడీ డెత్ డే అన్ని కనుక్కున్నారు. అమ్మది అన్ని చూసారు, మా చిన్న చెల్లెలు అందరి చూసాక అప్పుడు అందరి తరపున సమస్య ఉంది. తర్వాత అందరూ మీ ఇంటికి ఇలాగా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్పారు. అది 100% జరిగింది. 2012 లో మాకు అలా జరిగింది మేడం. అప్పటి నుంచి సమస్యలు చాలా స్టార్ట్ అయ్యాయి. వన్ బై వన్ మేడం. అసలు బ్లాక్ మ్యాజిక్ అయిన తర్వాతే మీ నాన్నగారు చనిపోవడం జరిగిందా? అవును మేడం, అవును. మా అమ్మకు 2014 లో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. అక్కడ డాక్టర్స్ ఇది ఎవరికైనా ఉందా ఇలాగా అని అడిగారు. మీ ఫ్యామిలీస్ లో ఇలాంటి కేసు ఫస్ట్ టైం జరగడము. అమ్మ ఆపరేషన్ నుంచి అలాగే కోలుకొని కొంచెం టైం తీసుకున్నారు. ఆ తర్వాత డాడీ ఎనీ రీజన్ లేదు, అసలు చనిపోవడానికి రీజన్ లేరు. తను కూడా ఒక ఎంప్లాయీ మేడం. ఎవరు మీ మీద చేయించాల్సిన అవసరం ఎవరికి ఉండింది? ఉన్నారు మేడం, ఉన్నారు. మాకు అది మాకు తెలుసు కూడా, వాళ్ళు ఎవరనేది కూడా తెలుసు. అలాగా చాలా సమస్యలు, హెల్త్ ఇష్యూస్, బాగా లాస్, మ్యారేజెస్ అవ్వకూడదు అనేసి ఒక ఉద్దేశంతో చేశారు మేడం. మీకు తెలిసిన వాళ్ళే, మీకు కావాల్సిన వాళ్ళేనా? వాళ్ళే ఉంటారు, ఇంక వేరే వాళ్ళు ఎవరు? అవును మేడం, వాళ్ళు నో డౌట్ వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే. ఇలాగా చెప్పారనమాట మేడం. సో నాదొక జాతకంలో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే మేడం ఈజీగా క్యూర్ చేశారు. అందరు చూసారు. మరి ఇంట్లో చాలా నెగటివిటీ ఉంది, ఏ పని జరగడం లేదు అంటే అది ఎగ్జాక్ట్లీ
అలాగైంది అనమాట. మేడం కనిపెట్టారు, మేడమే చెప్పారు ఇట్లా జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా చెప్పారు మేడం. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సేపు పాపం మేడం టైం తీసుకొని చాలా డెప్త్ గా చెప్పారు అసలు. ఆ తర్వాత మేడం చెప్పారు ఇలాగా పూజలు అంటూ ఉంటాయి, ప్రెడిక్షన్స్ ఎటువంటి ఇది లేకుండా. ఒకసారి 2012 లోనే మాకు ఇలాగా బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఒక ఇంటి పక్కన ఉన్న అతను వాళ్ళు ఎవరో కేరళ ఒక మాంత్రికున్నారు, దీనికి రిమూవ్ చేయాలి అని చెప్పారు. మేము పట్టించుకోలేదు, అది ఏం లేదు అని అనుకున్నాము. అది మీరు ఎన్ని పూజలు చేసినా అది పోదు కదా, మీకు ఫలితం అనేది దక్కదు. సో ఇది నెగిటివిటీ అనేది తీపించాలి అట్లా ఇట్లా ఆ రోజే చెప్పారు. అప్పుడే చెప్పారనమాట. మేము ఏమి పట్టించుకోలేదు, నమ్మలేదు. లేదు నమ్మలేదు. మళ్ళీ ఎన్నాళ్ళకి మరి చేయించుకున్నారు? అప్పుడు ఇదే ఇలాగే మేడం చెప్పినప్పుడు ఇది అనేది తీయించాలి, ఇది అది బ్లాక్ మ్యాజిక్ దానికి విరుగుడు. అప్పుడు అదే ఏ ఇయర్ లో చేయించారు అంటున్నా? ఎవరు మేడం మీద అదే బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ మేడం తో ఏ ఇయర్ లో? 2023 నవంబర్ లో మేడం కి మేము అందరూ ఇచ్చేసాం మేడం. అందరం చేయించుకున్నాం. 12 నుంచి మీరు సఫర్ అవుతూనే ఉన్నారు అయితే? మేడం చాలా సఫర్ అయ్యాము, చాలా అంటే చాలా సఫర్ అయ్యాము, చాలా సఫర్ అయ్యాము. ఫస్ట్ అది ఒకరి నుంచి ఒకరికి మంచిగా జరిగితే ఒకరికి ఇది లేదు. సో అందరు క్లియర్ అయితే మీకు ఏదైనా ఇంట్లో పనులు అవుతాయి అని చెప్పారు మేడం. మేడం స్టార్ట్ చేసాం మేడం. మేడం ఇచ్చిన పూజలు చేంజెస్ చాలా కనిపించాయి. 2023 నవంబర్ మేడం, అప్పటి నుంచి కార్తీక మాసంలో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వారాహ్యమ పూజ, లక్ష్మీ నరసింహస్వామి పూజ మార్నింగే లేచి అందరం చేసాం. ఫస్ట్ 3 మెంబర్స్, మా చెల్లి, నేను, మా అమ్మ స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి మేడం నాకు స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ పని జరిగింది ఏమంటే మేడం, ఒక 2-3 మంత్స్ లో మా మావయ్య పెళ్లి ఫిక్స్ అయింది. మా మావయ్య పెళ్లి అతన్ని చాలా ఇది ఉంది. మా మావయ్య పెళ్లి ఫిక్స్ అయింది, అది ఏప్రిల్ లో జరిగిపోయింది. అప్పటి నుంచి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 మంత్స్ లో నేను అక్కడ సైట్ తీసుకున్నాను మేడం. సైట్ పర్చేస్ చేశాను, నాకు అనుకూలం అయింది. సైట్ అయింది, నాకు లోన్ వచ్చింది. అది చాలా కాస్ట్లీ ఏరియాలో, ఆ కాస్ట్లీ ఏరియాలో నాకు బాగా దొరికింది, మంచి ఏరియాలో దొరికింది. ఇప్పుడు మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్ని. ఇంకా అన్ని శుభవార్తలే అయితే ఇంట్లో? లేదు మేడం, నిజంగా అంటే ఫస్ట్ నవంబర్ లో స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ వారాయమ పూజ, లక్ష్మీ నరసింహస్వామి పూజ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత మేడం ఒకే ఒక పూజ పెండింగ్ పడింది, అది చేసేకి ఇంకా అవ్వటం లేదు నాకు. లక్ష్మీ కుబేర పూజ ఒకటే ఉంది మేడం. భగవంతుడు మేమేమనుకున్నాము కొత్తిల్లు కట్టాక ఇంకా అందులో చేసేద్దామని. వద్దొద్దు, డిలే చేయొద్దు. ఎందుకు మనం డిలే చేయాలి? ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాము. ఇప్పుడైతే మా చెల్లి పెళ్లి ఫిక్స్ అనేసి ఇప్పుడు వెళ్ళారు. అమ్మ వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. అంటే 11 years సఫర్ అయిన తర్వాత మీకు ఒక ఎండ్ కార్డ్, అంటే ఈ సఫరింగ్స్ కి ఒక ఎండ్ కార్డ్ అనేది ఇచ్చాడు దేవుడు అని చెప్పుకోవచ్చు. చాలా మంది అస్ట్రాలజర్స్ గురించి కలిసాం మేడం. వాళ్ళు పూజలు చెప్తున్నారు. మేము కర్ణాటక ఆల్మోస్ట్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడెక్కడ అన్ని వెళ్ళాం. ఆ తర్వాత మేడం చెప్పారు, మీరు పూజ చేస్తున్నారు కానీ అక్కడ ఆ నెగటివ్ అనేది రిమూవ్ చేస్తేనే మీకు ఫలితం దక్కుతుంది అని చెప్పారు. మీకు తలనొప్పి వస్తుంది, మీరు కడుపు నొప్పి టాబ్లెట్ వేస్తున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు. అది మేడం కరెక్ట్ గా చెప్పారు. ఆ తర్వాత మేడం ఒక ప్రత్యంగిరా దేవి ఒక మంత్రం ఇచ్చారు మేడం. ఇంట్లో ఇప్పటికీ డైలీ వింటాం మేడం. చదువుకుంటారా? లేదు మేడం, డైలీ మా మార్నింగ్ ప్లే చేస్తారు మా సిస్టర్. ప్రత్యంగిర మంత్రం, దేవి మంత్రము చాలా అంటే చాలా సూపర్ మేడం. అసలు ఆ దెబ్బకి మేడం ఇంకొకటి, నాకు మేడం ఎప్పుడైతే నేను పూజలు స్టార్ట్ చేశానో నాకు ఉన్న ఆఫీస్ లో 2 మంది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అది మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. పారిపోయారా? మేడం అది జరిగింది. చెప్పాలి, అది ఖచ్చితంగా నేను చెప్పాను మేడం కి. మెయిన్ సమస్య వాళ్ళు కనీసం అక్కడి నుంచి పోతే నాకు అప్పటి నుంచి పనులు అవ్వడం స్టార్ట్ అయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు లైఫ్ లో? లే మేడం, చాలా హ్యాపీగా. చాలా 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 సంతోషం అండి. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. మీరు ఎల్లప్పుడు మేడం చాలా సార్లు నేను చెప్పాలని అనుకుంటున్నా కానీ అవ్వలేదు నాకు. మీరు ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. వాళ్ళ నవ్వులో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా నవ్వుతున్నారో. యాక్చువల్ గా ఏంటంటే ఈ ఒక పూజలు వీళ్ళకి మనం చేపిస్తున్నాం. అయితే లక్ష్మీ నరసింహస్వామి 2011లో కూడా నా మీద వచ్చి అసలు మన ఇంట్లో అక్కడ మన ఆఫీస్కి వచ్చిన క్లయింట్స్
ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు Hmm. సేమ్ అట్లా నరసింహస్వామి ఎట్లా గర్జన చేస్తాడు సౌండ్, సో అలానే వచ్చింది. అసలు అబ్బా. నాకు ఎంత భయం అనిపించింది అంటే నా లోపల ఉన్నాడు అవును. ఆ సౌండ్. అసలు అది ఆ రోజు ఇప్పుడు కూడా అదే ప్రతి ఒక్క క్లయింట్కి ఏంటంటే అసలు ఆ రెమెడీ వెళ్తుంది అంటేనే వాళ్ళు 100% బాగా అయిపోతుంది. బాగా అవుతుంది. స్వామి black వారే magic- పంపిస్తున్నాడు అంతే. ఆ, వాళ్ళకి ఏం సమస్య ఉంది, సో వాళ్ళకి ఎవరికి ఏ టైంలో సరి చేయాలనేది ఆ దేవుడే పంపిస్తాడు, అదైతే నిజం. అసలు ఎందుకంటే ఇంత పవర్ఫుల్ గా మీకు ఆ స్వామి వారి గురించి చెప్పాలంటే అసలు ఆయన ఇప్పుడు మనం ఆ రోజు వచ్చినప్పుడు ఒక దగ్గర 50 మెంబర్స్ పైన ఉంటారు. మీ అసలు clients అందరూ ఆ? మా క్లయింట్స్ వచ్చి కూర్చున్నారు. ఒక ఆమెకు నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఆమెను పిలిపిస్తే రావట్లేదు. స్వామి వారు అట్లానే ఆ రూపం ఉగ్రం, ఎంత సౌండ్ అంటే అసలు అందరూ పారిపోయారు కూర్చున్న వాళ్ళందరూ ఆ భయానికి. అసలు ఆ భయమేస్తుంది సౌండ్ కదా. అసలు అంత భయమేస్తుంది. అందరూ అసలు అక్కడక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈమె రానంటే మళ్ళీ ఆమెను ఇట్లా గట్టిగా పట్టి ఆ మెడ మీద ఇట్లా అని అంటుంది అంతే. అప్పుడు బాగైంది ఆమెకి, ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది. నాకు అసలు ఎంత బలం తెలుసా అండి, ఒక 10 బిల్డింగ్ అయినా లేపాలి అంత బలం వచ్చింది. నేను ఫస్ట్ టైం నేను ఆ సౌండ్ వినింది ఆయన ఆ గర్జన. అసలు మన సింహం ఎలా గర్జిస్తుంది సౌండ్ వేస్తాయి చూడు, అట్లా అసలు ఫస్ట్ టైం నాకు అప్పుడు అర్థమైంది స్వామి వారు వచ్చి ఇంత మందిలో మంచి చేస్తున్నాడు అంటే ఏదో ఒక రూపంలో. ఇప్పుడు చూడండి అంతే, వీళ్ళ అంతే. క్లయింట్లకు ఇవన్నీ వాళ్ళన్ని చేపిస్తున్నాడు. Correct. సో వీళ్ళు ఎన్నో పూజలు చేశారు. కర్ణాటక కదండి, వీళ్ళు ఎంతో తిరిగారు. అండ్ మనం దాన్ని కూడా తప్పు పట్టకూడదు. నేనేం ఆలోచిస్తాను వాళ్ళ అందుకే దేవుడి ఇక్కడ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఒక పాత్ దొరికింది. అది ఇప్పుడు అందుకే నేను చెప్తాను, Yeah. ఎన్ని పూజలు చేసాం మాకు దేవుడు కష్టాలు అలా ఇస్తున్నాడు అనుకోకూడదు. అలా అనుకోకూడదు. Hmm. మీకు తప్పకుండా ఇక్కడ పంపించాడు అంతే కదా, మిమ్మల్ని స్వామి అని ఒక చెప్పి మార్గాన్ని చూపించాడు కదా. సో అది చెప్పాను నేను. Amazing. అంటే ఆ టైమింగ్ అండి, ఆ టైం రావాలి. అప్పుడు వరకు ఆ పూజలు చేస్తుంటే తర్వాత మన దగ్గర వచ్చి అప్పటికే కేరళ ఆయన 2012లోనే చెప్పారు వాళ్ళకి ఆ, మీ ఇంట్లో ఉంది అని. ఉంది అయినా అని నమ్మలేదు. నమ్మలేదు సఫర్ వాళ్ళు. అయ్యే టైం ఉంది. అవును. 11 ఏళ్ళు అంటే మాటలు. అవును, బాబాయ్ అవును. నిజంగా బ్లాక్ మ్యాజిక్స్ ఇంతలాగా ఉంటుంది. ఉన్నాయి. ఈమె కూడా స్టార్టింగ్ లో అయితే నమ్మలేదు నన్ను. చదువుకున్న పిల్లలు ఈ నన్ను నమ్మలేదు generation ఈమె. వాళ్ళు. యాక్చువల్ గా వాళ్ళ మదర్ చెప్పిన తర్వాత Yeah. సో ఆమె ప్రోగ్రామ్ చూసారు, ఈమె చూడలేదు. కానీ నేను ఇవన్నీ విషయాలు చెప్పేసరికి ఒక్కసారి ఆమె నమ్మారు. షాక్ అయ్యి 1 month లో మిగతా 4 చేయించుకున్నారు చూడండి. సో ఈమెది ఫస్ట్ సెప్టెంబర్ లో చూపించుకున్నా, నవంబర్ కి అంతా అందరు పూజలు కంప్లీట్ అయిపోయినాయి అందరి. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మనకి తెలియదు, లేకపోతే మనం చూడలేదు, నెగటివ్ ఎనర్జీస్ లేవు, 2024లో ఉన్నాం, ఇప్పుడే ఎందుకుంటాయి ఇట్లాంటి మాటలు పక్క పెట్టండి. ఒకవేళ సఫర్ అవుతూ ఉంటే వద్దు. సఫర్ అవ్వటం కోసం మనం ఈ జీవితాన్ని తీసుకోలేదు. ఎవరో మనకి గిట్టని వాళ్ళు, మన వాళ్ళే, బయటోళ్ళు కూడా చేయరు, మన వాళ్ళే మనకి చేస్తున్నప్పుడు మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెగటివ్ ఎనర్జీస్తో బ్లాక్ మ్యాజిక్స్తో బాధపడుతూ ఇప్పటికి చాలా చేసేసాం ఇంక మా వల్ల కాదు అని అనుకుంటే కాదు, అలా వదిలేయద్దు. దయచేసి ఒక్కసారి నేను మీ తరపున మీకు నమ్మకం కుదిరిన తర్వాతే ఫర్దర్ స్టెప్ వేయండి. అంతే. అంతే కదా మేడం? రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.